ఇవాళ డ్రెస్కి మనం లైనింగ్ ఎలా అటాచ్ చేసుకోవాలని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నేను సార్ చూడండి, నెక్స్ట్ విడిగా జాయిన్ చేయాలండి. విడిగా వేరే క్లాత్ మీద అంటించుకొని తిప్పడమే ఈ డ్రెస్కి మేడం గారికి. మొన్న పాత వీడియోలో 2 బ్లౌజులు పెట్టాను పట్టువి, భరతనాట్యం టీచర్ గారు అని చెప్పి వాళ్ళ మదర్ వెళ్ళి ఆ మేడం గారివే. వాళ్ళకి ఇలానే వేస్తే కొంచెం స్టిఫ్గా ఉంటాయి, కొంచెం నీట్గా వస్తుందని చెప్పి ఇంకే పైపింగ్ ట్రై వేయించుకోరు. ఇంక ఇలానే కావాలి వాళ్ళకి. హై నెక్ బ్యాక్ ఫ్రంట్ వచ్చే వరకు సేమ్ ఇంకా అదే నెక్స్ అని వాళ్ళు వేసేది. మొత్తం 10 డ్రెస్సులు ఇచ్చారు మేడం గారు. మొత్తం 10 డ్రెస్సులు కుట్టి మీకు పెడతాను, పిక్ పెడతాను మొత్తం ఐరన్ చేసి. ఇది చూడండి మనం ఎలా అటాచ్ చేసుకోవాలండి అనేది. మరి కరెక్ట్గా మనం మధ్యలో డాట్ పెట్టాలండి మెయిన్ దానికి. మళ్ళీ లైనింగ్ కూడా పెట్టాలి. పెట్టి పెద్ద కుట్టు మీద పెట్టి సైజు మీద 5 నెంబర్ మీద కుట్టు మీద పెట్టి మన మధ్యలో ఒక స్ట్రైట్ కుట్టు వేసుకుని మళ్ళీ ఒకవైపు కుట్టేసేసుకొని తర్వాత మొత్తం ఆ ఎడ్జెస్ మొత్తం కటింగ్ చేసేసి డ్రెస్కి తర్వాత ఇంకొక సైడ్ కూడా తిప్పి మనం వేసుకొని అది కూడా కట్ చేసుకుంటే మనకి ఇంకా జాయింట్ ఇప్పుడు లైనింగ్ వేస్తాం కదా, ఒక పక్క ఉగ్గుగా ఒక పక్క తక్కువగా ఉంటుంది ఒక్కొక్కళ్ళకి. అంటే బిగినర్స్కి, వచ్చిన వాళ్ళకని కాదు, బిగినర్స్ గురించి చెప్తున్నాను. ఏంటంటే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ వచ్చేసి ఇంక మళ్ళీ మనం లైనింగ్ కట్ చేసి వస్తుంది. ఎందుకంటే అవి ఆ రోజులు నేను పడ్డాను కాబట్టి చెప్తున్నాను మీకు ఫ్రెండ్స్. ఇలాగా మనం ఎడ్జెస్ మొత్తం కరెక్ట్గా చేసుకుంటే సరిపోతుంది. చూసారా, నేను ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చినా అరటిపళ్ళు జాంపళ్ళు ఏం చేయాలి చెప్పండి. నేనే కొత్త కాబట్టి గబగబా మాట్లాడుతాను. ఏం చెప్పాలో అర్థం కాక దడగా ఉంటే ఈయన కూడా వచ్చి అరటిపళ్ళు జాంపళ్ళు అని చెప్పుకుంటా వస్తున్నాడు. సరే ఇంకా అది వదిలేసేయండి. ఇలాగ నెక్ కూడా మనం అలా కరెక్ట్గా మధ్యలోనే డాట్ పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుకున్నామంటే అటు ఇటు మళ్ళీ మనకు షోల్డర్ ఎక్కువ వచ్చేస్తుంది. అటు 3.5 వచ్చింది అనుకోండి, ఇటు 4 వచ్చేస్తుంది. మనం అటు ఇటు జరుపుకుంటే మనం కరెక్ట్గా మధ్యలో డాట్స్ పెట్టి ఆ డాట్స్కి కరెక్ట్గా ఒక కుట్టు వేసామంటే సరిపోతుంది. ప్లీజ్ లైక్